మీరు ఈ అన్నని ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్లో అయితే చూసుంటారు. అండ్ ఆల్సో మీరు అందరూ పెద్ద సినిమా కూడా చూసుంటారు. సో ఆల్మోస్ట్ ఈ అన్నది వచ్చేసి సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఎట్లయితే ఒక కాజ్ కోసము ఒక మంచి ప్లేస్ ఒక పొజిషన్కి వెళ్ళేసి ఒక ఆట గెలిచి అందరితోని చెప్పుకుంటే వాళ్ళు వింటారు అని ఆశపడ్డాడు, సేమ్ ఈ అన్న కూడా అంతే. ఈ అన్న ఏంటిదంటే ఎప్పటి నుంచో కూడా డ్రైవర్ కష్టాల కోసం వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. అండ్ వాళ్ళ కష్టాలకి వాళ్ళకి కొన్ని పాలసీస్ కావాలని గవర్నమెంట్ కూడా చాలాసార్లు అప్రోచ్ అయ్యిండు. బట్ అతనికి ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇప్పటివరకు కూడా రాలేదు. సో ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటూ ఒక పొజిషన్ లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పాలి అని అనుకున్నాడు. ఎలాగైతే ఆర్టీసీలో వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు వాళ్ళకి ఎన్ని అయితే పాలసీస్ ఉన్నాయో గవర్నమెంట్ వైపు నుంచి, సేమ్ అలాగే ఈ లారీ డ్రైవర్స్ కి కూడా వాళ్ళకి కూడా సర్టెన్ పాలసీస్ అనేవి రావాలి అనేది ఈ అన్న పోరాటం. అదే స్టేజ్ మీద కూడా చాలా చెప్పాడంట. కానీ అక్కడ ఉన్న మెయిన్ ప్లాట్ తీసేసి ఆ మెసేజ్ అనేది బయటికి రానియకుండా మిగతా అదంతా చేసిండు. పర్సనల్ ఎజెండా కోసం వచ్చిందంటే అక్కడ ఎవరండి పర్సనల్ దానికోసం రాకుండా ఉన్నది? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దానికోసం వాళ్ళే వచ్చారు కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తనకి ప్రాపర్ బ్రేక్ లేదనే కదా అక్కడికి వచ్చింది. ఒక పర్సన్ తను ట్రాన్స్ అని ఈ సమాజంలో బయట ఎవరికి తెలియదు అని చెప్పినప్పుడు, మీరు నెక్స్ట్ లెవెల్లో తనకి క్వాలిఫైయే చేయనప్పుడు ఆ పర్సన్ గురించి మాత్రం మీ టీఆర్పీల కోసం ఎపిసోడ్లు అయితే వేసుకున్నారు. అదే ఇక్కడ ఇంకొక పర్సన్ వచ్చి తన మెసేజ్ అనేది బయటికి వెళ్ళాలి, నేను దీనికోసం పోరాడుతున్నాను, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని అడిగిన పర్సన్ ని మాత్రం మీరు మెయిన్ ప్లాట్ తీసేశారు. ఆ పర్సన్ ఇప్పుడైనా అడుగుతుంది ఒకటే, అట్లీస్ట్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అయినా సరే అతను చెప్పింది ఏంటి, తన ఫుల్ వీడియో అనేది రిలీజ్ చేయండి అని. స్టార్ మా వాళ్ళు మీరు చాలా యాక్టివ్ ఉంటారు సోషల్ మీడియాలో అని తెలుసు. ప్లీజ్ ఈ వీడియో మీద రెస్పాండ్ అయ్యి ఆ అన్నకి రెస్పాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.